నేను 20 సంవత్సరాల బట్టి కాంగ్రెస్లో జెండా మోసుకుంటూ కష్టకాలంలో కాపాడిన పార్టీని కాపాడితే మేడం నాకు సిల్వర్గుట్ట చైర్మన్ ఇచ్చింది. కడియం సిరియాని రాగానే నన్ను పక్కన పెట్టి వేరే దొంగలకు చైర్మన్ పదవి ఇచ్చింది. ఇంకోటి భూ కబ్జా చేసేటోళ్ళు భూ దందాలు చేసేటోడు సిరియర్ ఎంబడేసుకొని మమ్మల్ని దేవతలేడు కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఒక్కడు సొంత మమ్మల్ని మీటింగ్లో పిలుస్తలేరు, ఎవరు పిలుస్తలేరు. మా పరిస్థితి బాగాలేదు, మాకు ఎవరు అండగా లేరు. మరి మేడానికి సొంత మీటింగ్లో పిలుస్తలేరు, ఎవరు పిలుస్తలేరు. పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి సింగపురం ఇందిరా గారు నాయకత్వంలో గత 10-15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆమె నాయకత్వంలో పనిచేస్తూ పార్టీలో 4-5 లేని రోజుల నుండి దాదాపు 77,000 సైన్యంతో ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో బలపరచడంలో కేవలం శ్రీమతి సింగపురం ఇందిరా గారి నాయకత్వమే ప్రధానంగా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గత 20-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలను అందరినీ అణచివేసి టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మీద గట్టిగా అణచివేసిన కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అత్యున్నత ఈ రాష్ట్ర ప్రధాని ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి అనుభవించి ఎమ్మెల్సీగా మరియు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా మంత్రిగా ఇన్ని అధికారాలు అనుభవించి ఆయన చివరి అంకంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి మా నాయకురాలైన సింగపురం ఇందిరా గారి చేతిలో కేవలం 7,700 ఓట్లతోని తక్కువ మెజారిటీతోని చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ఓట మంచుల నుంచి ఆయన గెలవడం జరిగింది. అయినా సరే అల్పేరు గారి దీక్షతో, అల్పేరు గారి కష్టంతో మా నాయకురాలు కార్యకర్తలు అందరినీ కాపాడుకుంటూ కంటికి రెప్పలాగా మా కష్ట సుఖాల్లో మాకు అండగా నిలబడి మా నాయకత్వాన్ని, మాకు పోరాట స్మృతిని నేర్పి మా అందరి గుండెల్లో చిరస్థాయిగా మా ఇందిరా గారు ఉంటారు. మా ఇందిరా గారికి సింగపురం ఇందిరా గారు గత 2018 నుంచి 2025 వరకు ఈ 2 సార్లు ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి పాదయాత్ర రూపంలో బట్టి విక్రమార్క గారు రావడం జరిగింది. జోరో పల్లెలలో ప్రజలలో రైతులను అనగారిన వర్గాలందరి కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ఈ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి మా బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సింగపురం ఇందిరా గారి నాయకత్వంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బలపడిందని మరి ఒకసారి నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో మా ప్రియతమ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఆయన స్ఫూర్తిగా మేము కొట్లాడినాం. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో, 10 ఏళ్ళ బీఆర్ఎస్ అణచివేతలో, 10 ఏళ్ళ బీఆర్ఎస్ అక్రమాలలో అన్నిటిలో పాల్పంచుకున్న ఈ బీఆర్ఎస్ నాయకులు కేవలం 39 సీట్లకు పరిమితంగానే అధికారం లేక కొట్టుమిట్టాడి మా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మా కాంగ్రెస్ పార్టీలో కష్టసుఖాలలో ఉన్న నాయకులందరికీ న్యాయం జరగకుండా మమ్మల్ని అణచివేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీమతి సింగపురం ఇందిరా గారు మా కార్యకర్తలందరూ కష్టపడే వాళ్ళందరికీ పార్టీలలో నామినేటెడ్ పదవులలో అన్ని పదవులలో అందరికీ అవకాశాలు కల్పించకుండా వస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి గారు ఒక్కరికి కూడా అవకాశాలు ఇవ్వకుండా మేము 5 ఏళ్ళ దాకా ఒక్క పదవి తీసుకోము, 5 ఏళ్ళ దాకా మీ పాత కాంగ్రెస్ వాళ్ళకే పదవులు ఇస్తాం, మీకే ముందుగా అవకాశాలు కల్పిస్తాం. మా నాయకులు ఆగుతారు, మా నాయకులు వెయిట్ చేస్తారు. ఇందిరా గారి మనుషులకే, ఇందిరా గారి కార్యకర్తలకే, ఇందిరా గారి అనుచరులకే అన్ని రకాల అవకాశాలు ఉంటాయని చెప్పి మా నాయకురాలిని సొంత చెల్లి, నా 7 అక్కయ్యలలో 6 అక్కయ్యలలో నా చిన్న చెల్లె అని మా మేడంను నమ్మవలికించి ఆయన బిడ్డ స్వంతానికి ఎంపీ ఎలక్షన్లలో గెలిపించుకొని మా నాయకురాలని వాడుకోవడం జరిగి
అదే క్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా మరియు దేవస్థానాల కమిటీ చైర్మన్లుగా మా నాయకురాలు నియమించిన వారందరినీ పదవులలో తొలగించుకుంటూ ఆయన అనుచరులకు ఆయనతో వెన్నంటి వచ్చిన బీఆర్ఎస్ నాయకులకు పదవులు ఇస్తూ వస్తున్నాడు. ఈయనంతా కాంగ్రెస్ పార్టీలో చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు మా కాంగ్రెస్ పార్టీలోకి ఈ బీఆర్ఎస్ నాయకులు రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి మీద అవినీతి మచ్చలు ఉన్నాయి, అవినీతి చిట్టాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క నాయకులు భూదందాలు అక్రమాలు భూ కబ్జాలు చేసిన నాయకులే ఉన్నారు నీ వెంబడి. మా నాయకురాలు వెంబడే స్వచ్ఛందంగా పార్టీ కోసం, పార్టీ మీద ప్రేమ కోసం, పార్టీ మీద కష్టపడి ఈ జాతి మీద ఈ రాష్ట్రంలో ఉన్న జాతీయ జెండా ఎంత ప్రేమ ఉందో మాకు ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ జెండా సోనియా గాంధీకి ఎగరేసి మేము బహుమతిగా ఇద్దామని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మామూలుగా వచ్చి ఈ అణచివేత ధోరణిలో మాకు మొన్న జరిగిన రేవంత్ రెడ్డి గారి సభలో కూడా మా నాయకురాలకి ఆహ్వానం లేదు. అలాగే నామినేటెడ్ పదవి కానీ క్యాబినెట్ హోదా కానీ మా మేడంకు కల్పించాలి. మా మేడంకు ఏ అధికారం వచ్చినా రాకుండా అడ్డుకోవడంలో ఈయనది తెలుసు. ఇదివరకే డిప్యూటీ సీఎం రాజయ్య గారిని పదవి నుంచి తొలగించి ఆ పదవిని ఎవరు అనుభవించుకున్నారు, ఎవరు తీసుకున్నారో ఈ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రజలకు మిగతా రాజకీయ నాయకులు అందరికీ తెలుసు. కేవలం అదే ధోరణిలో మా సింగపురం ఇందిరా గారికి మా నాయకురాలకి ఎలాంటి అవకాశాలు రాకుండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలలో కష్టాలలో సుఖాలలో చావులలో బతుకులలో గన్పూర్కి రాకుండా నాయకులందరూ మా మేడంకు జరిగే కార్యక్రమాలన్నింటినీ చూస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మార్చి 22వ తారీఖు సుప్రీంకోర్టులో 3వసారి వాదనలు ఉన్న సందర్భంగా 3వసారి కోర్టుకు అఫిడవిట్ లేదా కోర్టుకు సమాధానం చెప్పకపోతే 3వసారి వేటు పడే అవకాశం ఉందని ఈరోజు కార్యక్రమాలను ముగించుకొని ఊటాడున్న హైదరాబాద్ పోవడం జరిగింది. మేము దయచేసి కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు మీ నాయకత్వంలో మేము యువరక్తం మేము కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఇల్లు వాకిలు వదిలేసుకొని మేము కష్టపడి పార్టీని గెలిపించుకుంటే కార్యకర్తలను కాపాడుకుంటాం, పార్టీ కోసం పనిచేసిన కాపాడుకుంటాం అన్నారు కదా మీరే. మరి ఈ దొంగలందరినీ ఎందుకు చేర్పించుకుంటున్నారు? దొంగలందరినీ చేర్పించుకొని కార్యకర్తలు కష్టపడేందరికీ అన్యాయం జరుగుతుంది కదా. మరి మీరు ఈ అణచివేత ధోరణి అంతా మీ సీటుకి ఏమైనా ఎదురైతే మేము చూసుకుంటాం. మిమ్మల్ని కదిలించే దమ్ము ఈ రాష్ట్రంలో బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి లేదు. ఎందుకు అంత ఆత్మరక్షణలో పడుతున్నారు? ఈయన వచ్చి నీకు ఏం సహాయం చేస్తాడు? నీ సీట్లకు 64 సీట్లు ఉన్నాయి. 64 సీట్లలో నీకు వచ్చే మెజారిటీ ఎంత ఉన్నది, వాళ్ళ మెజారిటీ ఎంత ఉన్నది? నీ గౌరవంగా నీ సీటుకు రక్షణ ఉన్నది. నువ్వు ఎందుకు ఈ ఆత్మరక్షణలో పడిపోయి వీళ్ళందరినీ చేర్పించుకుంటున్నావు కానీ మా ఆవేదన వెళ్ళగలుగుతున్నాం. నిన్ను 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఒక నియంత కేసీఆర్నే పడగొట్టి మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినాం. ఇంత రక్షణగా ఇంత ప్రొటెక్షన్ లేయర్గా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మీరు వీళ్ళందరినీ పెట్టుకొని ఏం చేద్దాం అనుకొని కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి ఆయన గూడెం మైపాల్ రెడ్డి అంటాడు పటాన్చెర్ల, నేను కాంగ్రెస్ పార్టీలో లేను, అదేదో పార్టీ ఆ పార్టీతో నాకు సంబంధం లేదు, బీఆర్ఎస్లో ఉంటా అంటాడు. టెక్నికల్గా ఒక్కడు కాంగ్రెస్ కండ వేసుకోడు. కాంగ్రెస్ జెండా అంటే 3 రంగుల జెండా, జాతీయ జెండా మీద ప్రేమతో వేసుకున్నాం అంటున్నారట కదా సుప్రీంకోర్టులో. అది కాదురా బాబు, జాతీయ జెండా అంటే 3 రంగుల జెండా కాదు, చక్రం అశోక చక్రం ఉంటుంది. ఇది కాంగ్రెస్ జెండా, చేతి గుర్తు జెండా ఉంటుంది. చేతి గుర్తు జెండా వేసుకొని ఒకసారి రేవంత్ రెడ్డి గారితో ప్రెస్ మీట్లో కానీ పాల్గొనండి. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జాతీయ జెండా కాదు, కాంగ్రెస్ జెండా వేసుకోనండి. అలాగే కాంగ్రెస్ జెండా మీద అభిమానంతో, కాంగ్రెస్ జెండా మీద ప్రేమతో ఇన్నేళ్ళు మేము కొట్లాడిన వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. దయచేసి మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్లో జరుగుతున్న ఈ అనిశ్చితి ఏంది, ఈ బాధలు ఏంది, కష్టాలు ఏంది, ఇవన్నింటినీ కాంగ్రెస్ పార్టీలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రత్యేక శ్రద్ధ చూపి మా నాయకురాలకి సముచిత స్థానం కల్పించాలి. ఆమెకు క్యాబినెట్ హోదా కానీ నామినేటెడ్ పోస్ట్ కానీ ఇప్పించి మా నాయకురాలైన సింగపురం ఇందిరా గారికి న్యాయం చేయాలని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం తరఫున, యువజన కాంగ్రెస్ తరఫున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం 7 మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మరి మీడియా ద్వారా, పత్రిక ద్వారా మరి స్టేషన్ గన్పూర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన మరి అధిష్టానానికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ తెలవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెడతామంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా, అధికారంలో లేకున్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి టీఆర్ఎస్ కాంగ్రెస్
పొత్తులో గెలిచిన విజయరామరావు గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలను పట్టించుకునే రోజులు లేవు. ఆ తర్వాత మన తాటికొండ రాజయ్య గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే వారు కూడా కొద్ది రోజులనే పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా స్టేషన్ కనుక నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. పార్టీ జెండా మోసంలోకి ఎవరికి కూడా అభివృద్ధి జరగలేదు. మళ్ళా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో కూడా జెండాలు మోసినాం, ఉద్యమాలు చేసినాం, రాసుకోరోకలు చేసినాం. అప్పుడు కూడా ప్రతిపక్షంగానే ఉన్నాం. మళ్ళీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు సింగపురం ఇందిర గారు కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ సరే, ఓడిపోయినా కూడా ఇన్ఛార్జ్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, మాకు మంచి రోజులు వచ్చినాయి, ఇకనైనా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ బతుకులు బాగుపడతాయి, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకునే క్రమంలో మళ్ళా టీఆర్ఎస్లో గెలిచిన కడియం శ్రీఆర్ గారు మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన వెంబడికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి కోసం మన సింగపురం ఇంద్ర మేడం గారు చెప్పిన ఆదేశాల మేరకు, అధిష్టానం ఆదేశాల మేరకు మరి ఎంపీ టికెట్ ఇయ్యనప్పటికీ కూడా కడియం శ్రీఆర్ బిడ్డ గారికి ఎంపీ టికెట్ ఇస్తే మరి 7 నియోజకవర్గాలలో కూడా ఏ నియోజకవర్గంలో లేనటువంటి మెజార్టీ స్టేషన్ కనుక నియోజకవర్గంలో ఇచ్చి 60,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మరి ఇంత పార్టీకి సేవ చేసిన మేము గత 30 ఏళ్ళ బట్టి కష్టపడుతుంటే మమ్మల్ని జెండాలు మోస్తుంటే ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వీళ్ళందరూ కూడా ఇంకెక్కడి కాంగ్రెస్ పార్టీ ఆ జెండాలు పక్కన పడేసి మాతో రమ్మని మమ్మల్ని ఏలన చేసిన రోజులు. మరి అట్లాంటి వ్యక్తులు ఇలా మా పార్టీలోకి వచ్చి మా ముందే వాళ్ళ పెత్తనం చెలాయిస్తుంటే మరి కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి? మరి మొన్నటికి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లకు కానీ కష్టపడ్డలకు కానీ ఒక్క స్టేజ్ పాస్ కూడా మాకు రాదు. కేవలం వాళ్ళతో పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకే స్టేజ్ పాసులు ఉంటాయి, వాళ్ళకే విఐపి పాసులు ఉంటాయి. మరి మేము జనాలను తరలించే వరకు, మరి జెండాలు మోసే వరకు, మీటింగ్ల వరకు మా పని అవుతుంది. మరి మేము కష్టపడి పార్టీ కోసం సేవ చేస్తే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి మేముంటే, కాంగ్రెస్ పార్టీ లైన్ దాటకుండా మేమున్నాం. మరి వివిధ పార్టీలలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మా వినయాల పెత్తనం చెలాయిస్తున్నారు. కాబట్టి అధిష్టానమైన రేవంత్ రెడ్డి గారైనా మరి ప్రత్యేకంగా స్టేషన్ కనుపూర్ మీద ఈ దృష్టి పెట్టాలి. ఇది హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయన రాజేంద్ర రెడ్డి గారైనా, జనగాం జిల్లా మరి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారైనా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సింగపురం ఇంద్ర గారు కోట్ల రూపాయలు ఖర్చు చేసుకొని చనిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి మరి ఇలా పార్టీ ఇక్కడ బతుకున్నదంటే సింగపురం ఇందిరా గారి ద్వారా, వారి ద్వారా. ఇందిరా గారు లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. అది మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలుసు. ఇదే సభలో మొన్న జరిగిన ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్లో మరి ఎమ్మెల్యే గారి ఎలక్షన్లప్పుడు అదే మీటింగ్లో ముఖ్యమంత్రి గారు వచ్చి మరి అక్కడ చెప్పడం జరిగినది. మరి ఇందిరా గారిని గెలిపియాలి, మరి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు, ఒకరి మీద ఒకరు చెప్పుకొని స్టేషన్ కనుపూర్ వెనకబడిపోయిందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగినది. మరి ఇలా అది తెలిసినా కూడా వాళ్ళని పార్టీలో తీసుకున్నారు. సరే, పార్టీ సిద్ధాంతాలకు మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మా మేడం గారు కూడా మీకోసం కట్టుబడి ఉన్నది. మరి వాళ్లకు క్యాబినెట్ హోదా లేదు, నామినేట్ పోస్టు లేదు, కనీసం ముఖ్యమంత్రి గారి మీటింగ్ కూడా మేడం గారిని రానియలేదు. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు అందరి కష్ట సుఖాలు మేడం గారికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ కష్టపడ్డది కాబట్టి మేము చేసిన సేవ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.